హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. శతపథగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన పివి నరసింహారావు 104వ జయంతి నేడు అనగా జూన్ 28, 2025న ఆ జయంతి నివాళి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. పివి నరసింహారావు 104వ జయంతి నివాళి. ఇక వినండి. బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర చాణక్యుడు, భారతదేశాన్ని ఓ ప్రబల ఆర్థిక శక్తిగా మలచిన తెలుగు ఘనుడు స్వర్గీయ పివి నరసింహారావు గారి 104వ జయంతి. ఈ సందర్భంగా ఆ మహనీయుడి గురించిన జీవిత విశేషాలని మనం గమనిస్తే 3 దశాబ్దాల క్రితం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారతదేశపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన అపర చాణక్యుడు తెలుగు తేజం శ్రీ పివి నరసింహారావు గారు 3 దశాబ్దాల క్రితం ఎంతగానో అన్ని రంగాలలో వెనుకబడి అప్పులలో కూరుకుపోయి విదేశీ నిధుల కోసం వేచి ఉన్న భారత్ను ఒక ఆర్థిక శక్తిగా మలచడంలో ఆయన కృషి ఎంతగానో ప్రశంసనీయం. ఇప్పుడు మనం ఇంత ఆర్థికంగా పురోగమన స్థితిలో ఉన్నామంటే అంతా ఆయన పాలనలో వేసిన బాటలే. తరువాత వచ్చిన వాజ్పేయి కూడా ఆయన బాటలోనే నడిచి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేటి తెలంగాణలో కరీంనగర్లో రుక్మిణమ్మ, పాములపర్తి రంగారావు అనే వైదిక నియోగి దంపతులకు జూన్ 28వ తేదీన 1921లో అనగా 104 సంవత్సరాల క్రితం జన్మించారు. ఆయన ఉస్మానియా, బొంబాయి మరియు నాగపూర్ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేశారు. మాతృభాష తెలుగు అయినా హిందీ, ఉర్దూ, ఒరియా, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, తమిళ భాషల్లో ఆయనకు చాలా ప్రావీణ్యం ఉంది. ఇవే కాక ఆయన ఫ్రెంచ్, ఆంగ్లం, అరబిక్, జర్మన్, స్పానిష్, గ్రీక్, లాటిన్, పర్షియన్ అటువంటి అనేక భాషల్లో కూడా ఆయన నైపుణ్యం అసాధారణం. అందుకే ఆయన బహుభాషా కోవిదుడిగా పేరుగాంచారు. 1940లో ఆయన తన పినతండ్రి కుమారుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి కాకతీయ అనే పత్రికను కూడా నడిపేవారు. ఆ పత్రికలో ఆయన సోదరునితో కలిసి జయ విజయ అనే కలం పేరుతో వ్యాసాలు రాసేవారు. పివి గారు భారత స్వాతంత్ర సమరంలో కూడా పాల్గొని జైలుకు వెళ్ళారు. ఆయన ఒకవైపు వ్యవసాయం చేస్తూ న్యాయవాద వృత్తిని చేపట్టి రాజకీయాల్లోకి ప్రవేశించి అనేక పదవులను అలంకరించారు. న్యాయ సమాచార శాఖ మంత్రిగా, ఆరోగ్య వైద్య శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. తరువాత కాలంలో అఖిల భారత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. తెలుగు అకాడమీ అధ్యక్షులుగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ అధ్యక్షులుగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. 1984లో రామ్టెక్ నుండి 8వ లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత విదేశాంగ శాఖ మంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా, ఆయన రక్షణ శాఖను హోంశాఖ మంత్రిగా కూడా చేశారు. ఆయనకు సంగీతం అన్నా, నాటకాలన్నా, చలనచిత్రాలన్నా చాలా అభిమానం. భారతీయ వేదాంతం, సంస్కృతి, సాహిత్యం అంటే ఆయనకు ప్రాణం. ఆయన సాహిత్య రంగానికి చేసిన కృషి చిరస్మరణీయం. విశ్వనాథ వారి 1000 పడగల నవలను సమర్థంగా హిందీ భాషలోకి అనువాదం చేశారు. అబల జీవితం, పండిట్ నారాయణరావు ఆప్టే మరాఠీలో రచించిన ఫ్యాన్ లక్షత్ కౌన్ ఘెథో బట్ హూ విల్ అండర్స్టాండ్ అని తెలుగు భాషలో కూడా అనువదించారు. ఆయన తెలుగులో ప్రసిద్ధి చెందిన ఎన్నో కావ్యాలను హిందీ, మరాఠీ భాషల్లోకి, మరాఠీ భాషా రచనలను తెలుగులోకి, హిందీ భాషల్లోకి అనువదించారు.
ఆయన అనేక వార్తాపత్రికలకు మాసపత్రికలకు ఎన్నో వ్యాసాలు రాసేవారు. అమెరికా, జర్మనీ మొదలైన ఎన్నో దేశాల్లో ప్రయాణించి రాజకీయాల మీద ఎన్నో విషయాల మీద ప్రసంగించారు. విదేశాంగ మంత్రిగా ఆయన ఎన్నో దేశాల్లో ప్రయాణించి భారత ప్రతిష్టను ఎంతగానో ఇనువడింపజేశారు. ఆయన 1991లో రాజకీయాల నుండి విరమించుకొని శేష జీవితం గడుపుతున్న సమయంలో హఠాత్తుగా నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణంతో అనుభవశీలి, రాజకీయాల్లో తలపండిన శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు వారే పివి గారుగా ప్రధానమంత్రి అయ్యారు. సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా అదుపు తప్పిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి 5 సంవత్సరాలు మైనారిటీ ప్రభుత్వాన్ని తన చాకచక్యంతో దిగ్విజయంగా నడిపించారు. ఆయన తిరిగి రాజకీయాల నుంచి విరమించుకొని శేష జీవితం గడుపుతూ 23 డిసెంబర్ 2004న తన 83వ ఏట పరమపదించారు. భారతదేశాన్ని అనితర సాధ్యంగా ఎదిగే ఆర్థిక శక్తిగా మలచిన ఆయన సేవలు అందరం గుర్తుంచుకోవాలి. అలాగనే నేడు 2025 జూన్ 28న వారి 104వ జయంతి సందర్భంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు నివాళులుగా, పివి నరసింహారావుకు నివాళులుగా వారి జీవిత విశేషాలను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.